నిత్యం చంద్రబాబు మత్తులో జోగుతున్న ఈనాడు రామోజీరావు ఆ మైకంలో పడి పూర్తి ఉన్మాదిగా మారిపోయారు. ఎందుకంటే టీడీపీ హయాంలో కృష్ణానది ఒడ్డున పవిత్ర దేవాలయాలు కూల్చేస్తే సిగ్గు లేకుండా కళ్ళు మూసుకున్న ఆయన ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు ఈనాడులో తరచూ ప్రచురించే కథనాలకు ఎక్కడా పోలిక లేదనేది జగమెరిగిన సత్యం. చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఏపీలో దేవాలయాల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. దేవాదాయ శాఖ 539 కోట్ల రూపాయలతో 815 పురాతన ఆలయాల పునరుద్ధరణ, నూతన ఆలయాల నిర్మాణంతో పాటు టీటీడీ ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల 2872 ఆలయాల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇదంతా సీఎం వైఎస్ జగన్ హయాంలో చేపట్టడాన్ని రామోజీ తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఆయన విషపత్రిక ఈనాడులో జగనన్న పాపాలు, భక్తుల మనోభావాలపై జగన్ గొడ్డలి వేటు అంటూ చేతికొచ్చింది రాసి పారేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో విజయవాడలో ఒకే రాత్రి పదుల సంఖ్యలో గుళ్లను పలుగు పోట్లతో నేలమట్టం చేసిన విషయం ఆయన మర్చిపోయారు. అలాంటి చంద్రబాబును ఈనాడు నిత్యం కీర్తిస్తుంది. కానీ ఆ కూల్చిన గుళ్లను పునర్నిర్మించి ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ మాత్రం రాక్షసుడిలా పోల్చడం అంటే రామోజీ పైశాచికత్వం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. 2014లో బాబు అధికారంలోకి వచ్చిన వెంటనే విజయనగరంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పేరుతో విశాఖ పరిసరాల్లో దేవాదాయ శాఖకు చెందిన 400 ఎకరాలకు పైగా మాన్సాస్ ట్రస్ట్ భూములను అమ్మకానికి పెట్టారు. కానీ కాలేజీపై నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ 5 ఏళ్లలో 70 ఎకరాల వరకు విక్రయించి 100 కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. ఇలా దేవాదాయ శాఖకు చెందిన అనేక భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. సీఎం జగన్ మాత్రం భవిష్యత్తులో ఆలయాల భూములను ఎవరు ఆక్రమించుకునేందుకు వీల్లేకుండా ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు. ఇది దేవాదాయ శాఖ చరిత్రలో పెద్ద విప్లవాత్మక నిర్ణయం. దేవుడు భూములను కాపాడేందుకు ఇలాంటి పటిష్ట చట్టాలు తీసుకురావడం ఈనాడుకు నచ్చడం లేదు. అందుకే సీఎం జగన్ నిర్ణయంపై అక్కసు ప్రదర్శిస్తోంది. చంద్రబాబు హయాంలో విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేశారని పెద్ద దుమారం చెలరేగింది. బెంచ్ సర్కిల్ పరిసరాల్లో దుర్గగుడికి చెందిన విలువైన భూములను అధికారులు వ్యతిరేకించినప్పటికీ తక్కువ లీజుకే బాబుకు అత్యంత సన్నిహితుడి విద్యా సంస్థకు టీడీపీ సర్కారు కట్టబెట్టింది. సీఎం జగన్ ప్రభుత్వం విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి ఎప్పుడూ లేనంతగా ప్రభుత్వ ఖజానా నుంచి 70 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. రామోజీకి చంద్రబాబు ప్రభుత్వం రామరాజ్యంగాను, ఆలయాలను అభివృద్ధి చేస్తున్న జగన్ సర్కారు రాక్షస ప్రభుత్వంలా కనిపిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోని చిన్న పెద్ద ఆలయాలు అన్నింటికీ టీడీపీ నేతలే ట్రస్టు బాధ్యతల్లో ఉండేవారు. సీఎం జగన్ ఏడాదికి 5 లక్షల రూపాయలలోపు ఆదాయం ఉండే ఆలయాలన్నింటినీ ఆయా ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలకు, స్థానిక భక్తుల కమిటీలకు అప్పగిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలో 25,000కు పైగా ఆలయాలు, సత్రాలు ఉండగా 5 లక్షల రూపాయల పైబడి ఆదాయమున్న 1400 ఆలయాలకే ప్రభుత్వం ట్రస్టు బోర్డును నియమిస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల నిర్వహణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని వివిధ స్వామీజీలు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ దేవాదాయ శాఖ అధికారులు సభ్యులుగా ఉండే ధార్మిక పరిషత్కు వర్తింపజేస్తూ 2009లోనే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రభుత్వం జోక్యం చాలా వరకు తగ్గింది. అయితే 2014-19 మధ్య చంద్రబాబు దాని ఏర్పాటును నిర్లక్ష్యం చేశారు. ఆలయాల భూములను టీడీపీ నేతలు ఇష్టానుసారం వాడుకునేందుకు వీలుగా కేవలం 5-6 అధికారులతో తాత్కాలిక పరిషత్తు ఏర్పాటు చేశారు. అదే సీఎం జగన్ ప్రభుత్వం 2022లో ధార్మిక పరిషత్తును పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. కానీ దేవాదాయ శాఖకు స్వయం ప్రతిపత్తి లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఈనాడు గొప్పగా ఊహించుకుంటూ జగన్ సర్కారును రాక్షస రాజ్యంగా ఈనాడు అభివర్ణిస్తూ ఇలాంటి ఫేక్ కథనాలను ప్రచారం చేస్తోంది.